దానికి ఒక పేపర్ ఉందని హెడ్లైన్స్లో ఇదే పెట్టే పరిస్థితి వస్తున్నారు. అంటే వీళ్ళకి ఏంటంటే డ్యామేజ్ చేయడం, బ్రాండ్ డ్యామేజ్ చేస్తే దానివల్ల వాళ్ళకి నష్టం వస్తుంది. నేను రాయలసీమలో ఒకప్పుడు చూసేవాడిని వేద్యాలు, ఆ సంస్కృతి కూడా తీసుకొచ్చింది ఎలాంటి వాళ్ళే తీసుకొచ్చారు. మనుషులు కొట్లాడుకుంటే దెబ్బలు తగులుతాయి, మళ్ళీ రికవర్ అవుతారు. వాళ్ళు పండించే పండ్ల తోటలు 10 ఏళ్ళు 8 ఏళ్ళు బాగా పంట వచ్చే ఆరెంజ్ చీనీ గార్డెన్లు నరికేసేవాడు, చీనీ చెట్లు నరికేసేవాడు. ఆ చీనీ చెట్లు నరికేస్తే ఇంకా వాళ్ళు పతనం అయిపోతారు ఆర్థికంగా. అలాంటి దౌర్జన్యాలు చేసేవారు. అవన్నీ కంట్రోల్ చేశాం. ఇలాంటి పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇది కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, అల్టిమేట్గా అధ్యక్ష నేను ఒకటే ఇక్కడ కోరుతున్నాం వీళ్ళందరినీ, ఒక 10 ప్రిన్సిపల్స్తో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. పేదరికం లేని సమాజం, ఉద్యోగ కల్పన, నైపుణ్యం, మానవుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థత, వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్, ఇవన్నీ పెట్టుకొని ముందుకు పోతున్నాం. దీని ద్వారా నా ఆలోచన ఒకటే అధ్యక్ష, ప్రాసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నాం. ఫలితాలు ఇప్పుడిప్పుడే మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఫలితాల్లో కూడా మీరు చూస్తే గ్రోత్ కూడా బాగా ఉంది. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది 3 ప్రాంతాలకు 3 ఎకనామిక్ రీజియన్ తీసుకొచ్చాం, 5 జోన్స్ పెట్టాం, 175 నియోజకవర్గాలకు 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం. ఇవన్నీ తీసుకొని నెక్స్ట్ 2047 స్వర్ణాంధ్ర, ఇది మీ అందరి మనసుల్లో ఉండాలి. ఈ స్వర్ణాంధ్ర లక్ష్యాలు మీరు చూస్తే అప్పటికి 5,80,00,000 పాపులేషన్, మీడియం ఏజ్ 40 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 32.5 సంవత్సరాలు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అప్పటికి 80-85, ఇప్పుడు 70 సంవత్సరాల 6 నెలలు. అర్బనైజ్డ్ పాపులేషన్ అప్పటికి 60%, ఇప్పుడు 36%. సోషల్ ప్రొఫైల్ వచ్చి 100% లిటరసీ రేట్, ఇప్పుడు 72. ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ 45.8 కరెంట్లీ, ఇది 80% తీసుకెళ్ళాలి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇప్పుడు 4%, అప్పటికి 2%కి రావాలి. షేర్ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఇన్ టోటల్ వర్క్ ఫోర్స్ 95%, ఇప్పుడు 20 నుంచి 30 వరకు ఉంది. ఎకనామిక్ ప్రొఫైల్ $2.2 ట్రిలియన్ ఎకానమీ, అంటే ఈరోజు 180 బిలియన్ కరెంట్లీ. దీని మీద పర్ క్యాపిటా ఇన్కమ్ $42,000, ఇప్పుడు $3,400. ఇంకో పక్క ఎక్స్పోర్ట్స్ వచ్చే $450 బిలియన్, $20.7 బిలియన్ యాజ్ ఆన్ టుడే. రెన్యూబుల్ ఎనర్జీ 75%, ఇప్పుడు 35% ఉంది. ఇందులో కూడా యూత్, ఉమెన్, సీనియర్ సిటిజన్, ఫార్మర్, వల్నరబుల్ అండ్ ట్రైబల్ సెక్షన్స్, సర్వీస్ ప్రొఫెషనల్స్ అండ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఒక నిర్దిష్టమైన డాక్యుమెంట్ తయారు చేశాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి ఈ డాక్యుమెంట్ కూడా అప్డేట్ చేస్తాం. ప్రపంచంలో జరిగే మార్పులు, లేకుంటే న్యూ టెక్నాలజీస్, న్యూ నాలెడ్జ్, ఇవన్నీ తీసుకొస్తాం. అల్టిమేట్గా 2047కి నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతదేశం నెంబర్ 1 ఎకానమీగా ఉంటుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చాం. నెక్స్ట్ ఇయర్కి 3వ స్థానానికి వస్తాం. అది కూడా జరుగుతుంది. 2038కి 2వ స్థానానికి వస్తాం. అదే 47కి 1వ స్థానానికి వస్తాం. ప్రపంచం మొత్తం భారతీయుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, నెంబర్ 1 కమ్యూనిటీగా ఉంటారు. ఈ సందర్భంగా నా సంకల్పం, మనందరి సంకల్పం 2047కి ప్రపంచంలో తెలుగువారు మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఉండాలనేది మనందరి సంకల్పం. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఎకానమీగా ఉండాలి, హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండాలి, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ మనందరి నినాదం. దానికి ఒక పక్క సంపద, ఒక పక్క ఆరోగ్యం, ఇంకో పక్క ఆనందం. ఈ స్లోగన్తో ముందుకు పోతున్నాం. పోయిన సంవత్సరం కంటే, లాస్ట్ ఇయర్ కంటే
1924 ఏం జరిగిందో మనం చూసాం. 24 నుంచి ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నాం, మెరుగైన క్వాలిటీ లైఫ్ చూపిస్తున్నాం. ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. రాబోయే 5 సంవత్సరాలకు ఒకసారి తలసరి ఆదాయం డబల్ అయ్యేట్టుగా చూస్తాం. పెరిగిన ఆదాయాన్ని మళ్ళీ ఏ విధంగా చేయాలో చూస్తాం. అన్ని వర్గాలకు న్యాయం జరిగేట్టుగా చూస్తాం. అందరికీ సోషల్ రీఇంజనీరింగ్ కాకుండా సోషల్ ఈక్విటీ కూడా బ్యాలెన్స్ చేస్తాం. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. అదే మనందరి విధానం. నేను ఇక్కడుండే సభ్యులందరినీ ఒకటి కోరుతున్నా, నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మేమంతా రాష్ట్రం అంతా ఆలోచిస్తే మీరు మీ పరిధిలో ఆలోచించండి. మీ నియోజకవర్గం పార్లమెంట్లో ఉండే ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ కానీ ఆ జిల్లా మంత్రులు కానీ మీ శాఖలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. తద్వారా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనం ఒక పర్పస్ కోసం ఆలోచించి కానీ పనిచేస్తే తప్పకుండా అది సాధించే శక్తి మనందరికీ ఉంది. అది పబ్లిక్ పాలసీ కూడా చేయగలిగింది. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు కూడా ఇప్పుడు నేను చెప్పాను. ఈ సెషన్లో మళ్ళీ మీ అందరితో నేను కూర్చుంటాను, 11 to 1 కూర్చుంటానని చెప్పాను. మీరు చెప్పే ఉపన్యాసాలను వింటున్నా. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మీరు చెప్పగలిగితే దాని ప్రభావం మా పైన ఉంటుంది. మన పాలసీలు కూడా రిఫైన్ చేసుకుంటాం. నిరంతరంగా ఈ పని చేయగలిగితే మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ 2 సంవత్సరాల్లో మనం చేసిన విజయాలు మాత్రం ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఒక హిస్టారికల్గా చేయగలిగాం. దీంతో నేను చాలాసార్లు ముఖ్యమంత్రి అయ్యాను, కానీ ఈ 2 ఏళ్లలో ఈ పరిపాలన వల్ల నాకుండే సాటిస్ఫాక్షన్ నా జీవితంలో ఎప్పుడూ లేదని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే $15 బిలియన్ పెట్టుబడి ఒక గూగుల్ వచ్చాను, ఆర్సీఆర్ మిత్రులు వచ్చాడు. 20 నెలల్లో 20 లక్షల కోట్ల పైబడి పెట్టుబడులు వచ్చాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం. అది చూసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంకా మనం చేయాల్సిన చాలా ఉంది. దయచేసి అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ఆ దిశగా ఆలోచించాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, గవర్నరు ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క విధానాన్ని వారి ద్వారా చెప్తారు. అలాంటి ఒక డైరెక్షన్, ఒక విధానం చెప్పిన గవర్నర్ని గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నేను చూశాను అధ్యక్ష వచ్చినప్పుడు ఒక్కరోజే వచ్చారు. అది ఏదో వాళ్లకు 11కి అవినాభావ సంబంధం ఉంది. వచ్చిన తర్వాత అధ్యక్ష ఆ రోజు కూడా 11 నిమిషాలు ఉన్నారు. 11 నిమిషాలుండి చూస్తూనే ఉన్నాం అక్కడ నిలబడుకున్న వాళ్ళు. ఆ ఒక్క 11 నిమిషాల్లో విధ్వంసం క్రియేట్ చేసి గవర్నర్ని కూడా ఇన్సల్ట్ చేసి వెళ్ళే పరిస్థితికి వచ్చారు. మీరు పేపర్లు దించుకోవచ్చు, కానీ గవర్నర్ పైన వేయాలనే ఆలోచన రావడం దుర్మార్గం. ఎలాంటి ఆలోచన చేశారు? దేన్నైనా సరే అప్రజాస్వామికంగా ఎవరు చేసినా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఖండిస్తూ మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.